హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి కర్మ ఎలా పుడుతుందో తెలుసుకుందాం. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన వెనుక ఒక కనిపించిన లెక్క ఉంది అంటారు, అదే కర్మ. కానీ నిజంగా కర్మ అంటే ఏంటంటే ఇది దేవుడు ఇచ్చిన శిక్ష లేదా మనమే క్రియేట్ చేసుకున్న ఒక ఎనర్జీనా? కాదు. కొంతమందికి ఒకే టైపు సమస్య మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి. ఎంత కష్టపడినా కొంతమందికి మనశ్శాంతి అస్సలు దొరకదు. ఈ ప్రశ్నలకు భయం కాకుండా స్పష్టత ఇచ్చే ఆలోచనే కర్మ. ఈ వీడియోలో కర్మ ఎలా పుడుతుంది, మన జీవితాన్ని ఎలా మారుస్తుంది, ముఖ్యంగా దాని వల్ల ఎలా ముగించవచ్చో లోతుగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీ జీవితంలో తిరిగి వస్తున్న కర్మ ప్యాటర్న్స్ ను మీకు మీరే గుర్తించగలుగుతారు. నిజంగా కర్మ అంటే ఏమిటి? చాలా మంది అనుకుంటూ ఉంటారు కర్మ అంటే పాపం పుణ్యం, మంచి చేస్తే వస్తుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని. తాను ఈ వీడియోలో చెప్పేది కర్మ అంటే మనం చేసిన పనుల లిస్టు కాదు, లేదా శిక్ష కూడా కాదు. కర్మ అంటే మన గత ఆలోచనలు, భావాలు, స్పందనల నుంచి పుట్టిన ఎనర్జీ ప్యాటర్న్. మన మనసు ఎలా అలవాటు పడిందో అదే మన జీవితాన్ని నడిపిస్తుంది. మనలో ఉన్న భయం, కోపం, అసంతృప్తి, ఇన్సెక్యూరిటీ, గిల్ట్ ఇవన్నీ కలిపి మన జీవితాన్ని ఒక దిశలో నడిపిస్తాయి. అందుకే ఒక టైపు రిలేషన్స్ సమస్యలు, ఒకటే బాధలు మళ్ళీ రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇది కర్మ ప్యాటర్న్స్. అసలు కర్మ ఎలా తయారవుతుంది? కర్మ ఎలా తయారవుతుంది అంటే మనలో ఒక టెండెన్సీ ఉంటుంది. ఉదాహరణ భయం. ఆ భయం మన పెంపకం ద్వారా, సమాజం ద్వారా కండిషనింగ్ అవుతుంది. ఆ కండిషనింగ్ ఒక హ్యాబిట్ గా మారుతుంది. ఆ హ్యాబిట్ మన క్యారెక్టర్ లా మారుతుంది. ఆ క్యారెక్టర్ నుండి చాలా యాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ యాక్షన్స్ అన్ని కలిపి కొత్త కర్మగా స్టోర్ అవుతాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కర్మ ఒక్క రోజులో పుట్టదు. అది రోజు మనం ఎలా జీవిస్తున్నామో దాని ఫలితం. మన చిన్ననాటి అనుభవాలు మనలో గాఢంగా ముద్రపడతాయి. ఊలిక, భయం, ప్రేమ లేకపోవడం ఇవన్నీ మనలో కర్మ సీడ్స్ లా పడతాయి. తర్వాత జీవితంలో అదే పరిస్థితులు మళ్ళీ వస్తూ ఉంటాయి. మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని మేలుకొల్పేందుకు వస్తాయి. ఇగో, జెలసీ, కంపారిజన్, విక్టిమ్ ఫీలింగ్స్ ఇవన్నీ కర్మను బలపరిచే మెంటల్ స్టేట్స్. మన ప్రతి రియాక్షన్ ఒక కొత్త కర్మనే. మనం ఎలా రియాక్ట్ అవుతామో అదే మనకి ఎలా రియాక్ట్ అవుతూ ఉంటుంది. కర్మ ఎలా పనిచేస్తుందంటే కర్మ 3 రకాలుగా పనిచేస్తుంది. సంచిత కర్మ, మొత్తం స్టోర్ అయిన కర్మ. ప్రారబ్ధ కర్మ, ఈ జన్మలో అనుభవించాల్సింది. క్రియమన కర్మ, ఇప్పుడు మనం క్రియేట్ చేసేది. మనకు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎక్కువగా ప్రారబ్ధ కర్మ వల్లే, కానీ మనం స్పందన ద్వారా క్రియమన కర్మని మార్చగలుగుతాం. అదే ఫ్రీడమ్. ఎందుకు నాకు అని కాదు, ఇది నాకేం నేర్పిస్తుంది అని చూసిన రోజు కర్మ బలహీనపడుతుంది. ఈ వీడియో ఒక స్పష్టమైన విషయం చెప్తుంది. కర్మ ఈజ్ నాట్ ఫేక్, కర్మ ఈజ్ టెండెన్సీ. భాగ్యం అని ఊరుకుంటే కర్మ అలాగే ఉంటుంది. అలవాట్లు మార్చితే కర్మ దిశగా మారుతుంది. భగవద్గీత కూడా ఇదే చెబుతుంది, నీ కర్మను నీ చేతుల్లో పెట్టుకోమని. ఒకేలాంటి వ్యక్తులు మన జీవితంలోకి రావడం, ఒకేలాంటి మిస్అండర్స్టాండింగ్స్ జరగడం, ఒకేలాంటి విడిపోవడాలు ఇలాంటివి జరగడం, ఇవి కర్మిక్ లూప్స్. ఇక్కడ తప్పు వాళ్ళది కాదు, మనలోని బిలీఫ్ ప్రతిబింబం. డబ్బు నిలవదు, డబ్బు అంటే పాపం, నాకెప్పుడు ఇబ్బందులే. ఇవి డీప్ బిలీఫ్స్. ఈ బిలీఫ్స్ మారితే మనీ ఫ్లో మారుతుంది. హెల్త్ కూడా శిక్ష కాదు, అది మన బాడీ ఇచ్చే మెసేజ్. ఇగో చాలా సూక్ష్మంగా పనిచేస్తుంది. నేనెప్పుడు రైట్, నన్నెవరు అర్థం చేసుకోరు, సక్సెస్ చూస్తే అసహనం, క్షమించడం బలహీనత అనుకోవడం, ఇవన్నీ ఈగో ప్యాటర్న్స్. ప్రతిరోజు ఒక ప్రశ్న అడగాలి, ఇది ఈగో నుంచి చేస్తున్నానా లేక అవగాహన నుంచి చేస్తున్నానా అని. కర్మని ఎలా ఎండ్ చేయాలి అంటే రిపీట్ అవుతున్న ప్యాటర్న్స్ ని గమనించాలి. ఒక బాధ్యత తీసుకోండి, ఇతరులను కాదు, మనల్ని మనం ఎలా అనుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకోండి. అవగాహనతో చేసిన పని కర్మను కరిగిస్తుంది. ధ్యానం, కృతజ్ఞత మనసు స్థిరంగా ఉంచుతాయి. అసలు కర్మ అంటే శిక్ష కాదు, మన గురువు. మనము నేర్చుకున్న రోజు గురువు వెళ్ళిపోతాడు. మీ జీవితాన్ని కొంచెం దూరం నుంచి చూడండి. మీ కర్మ మిమ్మల్ని ఎటు తీసుకెళ్తుందో గమనించండి. అక్కడి నుంచే కర్మ స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మీలో ఏదైనా కదిలిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఏ భాగంగా ఎక్కువ కనెక్ట్ అయిందో కామెంట్స్ లో తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.